యేసుక్రీస్తు నామాన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు. స్థానిక కాపరి గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చివరి మాటలు ఏవైతే ఒక వ్యక్తి మాట్లాడతాడో ఆ వ్యక్తి మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. కాబట్టి సర్వాన్ని సృజించిన యేసు ప్రభు యొక్క చివరి మాటలు మీరందరూ ధ్యానించడము, మరి నేర్చుకోవడము, ఇది ఎంతో ఎంతో గొప్ప ప్రాముఖ్యమైన విషయాలు అని మీరు బాగా గ్రహించాలి. నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, గమనిస్తున్నాను. మీరు ప్రతి మాటని కూడా అంగీకరించి ప్రతి మాటలో ఉన్న గొప్ప సత్యాలని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు పలికిన చివరి మాటలు నిజంగా చాలా చాలా గొప్ప మాటలు అని మనము గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి మాట మీరు గమనించినట్లయితే క్షమాపణ. యేసుక్రీస్తు నుంచి క్షమాపణ పొందుకుంటాం, కానీ మనం ఇతరులని క్షమించాం. ఒకసారి మీ హృదయాల్లో రాసుకోండి, నేను క్షమించాలి, క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి. మీరు క్షమిస్తే యేసయ్యని చూపించే వారిగా ఉంటున్నారు అన్యులకు. ఎవరన్నా మిమ్మల్ని అవమానపరిస్తే, దూషిస్తే నేను నిన్ను క్షమిస్తున్నాను అని అంటే యేసు ప్రభుని మీరు చూపించే వారిగా తయారవుతున్నారు. చాలా కష్టం కదా, చాలా కష్టం. వాళ్ళు ఎవరు యేసయ్యని అడగలేదు క్షమాపణ. అక్కడ అడిగారా? నో. కానీ ఆయన అన్నాడు, తండ్రి మీరు ఏం చేయించున్నారో మీకు తెలియదు కాబట్టి వారిని క్షమించండి. క్షమాపణ చాలా కష్టం అండి. క్షమించే మనసుని కలిగి ఉండాలని మీరు ప్రార్థించండి. రెండో మాట రక్షణ. ఈరోజు చాలా కొత్త వారు కనిపిస్తున్నారు. నేను కొన్నిసార్లు వచ్చి మాస్టర్ గారు చెప్పినట్టుగానే మరి సంఘంలో వాక్యం చెప్పడము, మరి యవనస్తులకి బైబిల్ నేర్పించడం జరిగినప్పుడు చాలా కొత్త వారు ఉన్నారు. మరి మీరందరూ ఒక్కసారి వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని నేను అడగచ్చు, ఏంటి తెలుసా? మీరు ఎంతమంది రక్షింపబడ్డారు? మీరు ఎంతమంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు? ఎంత ప్రాముఖ్యమైనది కదండి. అసలు ఒక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ 7 మాటలు ధ్యానిస్తున్నప్పుడు మీకు ఆశ్చర్యం అనిపించిందా? నాకు ఎక్కువ విషయం బాగా ఆశ్చర్యం అనిపించింది. దొంగ, ఎంతో తీవ్రంగా పాపం చేసిన దొంగ పరదేశులో కళ్ళు తెరిచాడు. యేసు ప్రభు ఎంత గొప్ప రక్షకుడు! ఆ దొంగ కంటే హీనమైన స్థితిలో మనం ఉన్నామా? మీరందరూ చాలా మంచివారు. మీరందరూ చాలా చాలా బహుశా దేవుని ప్రేమిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అనుకోవచ్చా? ఆ దొంగ కంటే దరిద్రమైన స్థితిలో మనం ఉన్నామా? నిశ్చయంగా నువ్వు నాతో పరదేశులో ఉంటావు. ఎంత గొప్ప మాట కదా. అంటే ఇంకా దానికంటే ఆదరించే మాట లేదు. షూర్లీ, నిజంగా ఇంకా అంటే యేసు ప్రభు మన అబద్ధం చెప్పగలుగుతాడా? చెప్పడు. నిశ్చయముగా కదా, యు విల్ బి ఇన్ పారడైస్, నువ్వు నాతో పరదేశులో ఉంటావు. ఏం లేకపోయినా రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ లేకుండా 7 మాటలు వినికి నుంచి వెళ్ళిపోతే ఇంకా దానికంటే దౌర్భాగ్యమైన స్థితి ఏదన్నా ఉందా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే రెండో మాట రక్షణకి సంబంధించిన మాట. మూడో మాట సిస్టర్ గారు ఇందాక చెప్పారు చాలా అద్భుతంగా. మూడో మాట ఏంటి తెలుసా? సంబంధ బాంధవ్యాన్ని తెలియజేసే మాట. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ కంఫర్ట్. ఎవరైనా ఎక్కువగా బాధపడుతున్నారు శిలువ దగ్గర అంటే ఎవరండి? చెప్తలేదు. మీరు అందరు స్త్రీలే ఉన్నారు అందరు ఇక్కడ. మరియా కదా. ఏంటమ్మా మీరు స్త్రీలు కాదా? స్త్రీలే కదా. అంటే కొంచెమంది అంటారు యేసు ప్రభు ఎంతగా బాధపడ్డాడు, ఆయన చూడలేము అని అంటారు. నిజమే, వాస్తవమే. ఆయనను కొట్టిన రీతిగా పోయిన వారం కూడా అంతకుముందు నేను వాక్యం చెప్పినప్పుడు శిలువ గురించి చెప్పాను. ఆయనను కొట్టేటప్పుడు ఆ చిన్న మేకులు ఉంటాయి అన్నిటిని, అవన్నీ గుచ్చుకొని లాగినప్పుడు నిజంగా వీపంతా దున్నబడి మొత్తం వచ్చేసి ఈవెన్ అంట యేసు ప్రభుని సిలువ వేస్తే బహుశా పక్కనున్న ఎముకలు కూడా కనిపించాయంట. అంత తీవ్రంగా కొట్టారు. అంటే మరి తల్లి ఎంత బాధపడి ఉండొచ్చు? తల్లి బాధ ఎంత గొప్పది, అంతే కదా. మనం ఎవరు చూడలేదు. చూసారా యేసు ప్రభుని? తల్లి బాధ చాలా చాలా గొప్పది. తల్లిని ఓదార్చే మాట. అండ్ ఇక్కడ యేసు ప్రభు ఇంగ్లీష్లో మనం చూస్తే ఉమెన్ అని అన్నాడు. ఆ విషయాన్ని మనం బాగా గమనించాలి. అంటే తల్లికి ఆదరణ కదా ఇవ్వాలి కాబట్టి ఒక శిష్యునికి ఆ బాధ్యతని అప్పగించారు. అంటే ఆయన ఒక రెస్పాన్సిబిలిటీని పూర్తి చేశారు. ఎంత గొప్ప విషయం కదండి. యేసు ప్రభు ఎంత గొప్ప మాటలు మాట్లాడాడండి సిలువలో. ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది.
అంటే మాస్టర్ గారు మీరు 3 మాటల గురించి జస్ట్ క్లుప్తంగా నేను చెప్పి 4వ మాట గురించి వెళ్ళాలి అని నాకు అనిపించింది. 4వ మాట నిజంగా నాకు చాలా ఇష్టమైన మాట. 4వ మాట మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని బిగ్గరగా ఏం చేశాడు ఆయన బిగ్గరగా క్రైఅవుట్ చేసినట్టుగా చూస్తున్నాం. ఏడ్చాడు అని మనం చూస్తున్నాం కదా. ఈ ఏడుపు ఎలాంటి ఏడుపు అండి? ఎంతో బాధతో నొప్పితో మాట్లాడిన మాటగా మనం చూస్తున్నాం. యేసుప్రభుకి బాధ కలగడం లేదా శారీరకంగా? ఆయన దేవుడు, ఆయన మనిషి కూడా కదా. మనిషి కాబట్టి నెక్స్ట్ 5వ మాటకి వెళ్తాను, నేను తప్పికొనుచున్నాను అని అన్నాడు. ఆయన మానవుడు కాబట్టి. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన గొప్పగా కేక వేశాడు. ఇంకా ఏంటంటే ఆయన ఏం చేశాడు కదా, బిగ్గరిగా అరిచాడు, కేక వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఎంతో బాధతో నొప్పితో అన్న మాట అనొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. శారీరక బాధ పొందుతున్నాడు, ఒకవైపు బాధ పొందుతున్నాడా? ఎస్. మనకి ఏమైనా దెబ్బ తాకుతాం, మనం ఏమంటాం? అబ్బా అని అంటాం, లేదా అమ్మ అని అంటాం. అంటే ఈయన అయితే ఎలి ఎలి లమా సబక్తనీ కదా అని బిగ్గరిగా కేక వేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎందుకు ఆయన కేక వేయాల్సి వచ్చింది? ఎందుకు ఈ యొక్క క్రై, ఈ అంగలార్పుక, ఈ వేదనతో ఎందుకు ఈయన ఈ రకంగా దేవునికి మొరపెట్టాల్సి వచ్చింది? ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? చాలా బాగా రాశాడు. ఈ యొక్క మాట, ఈ యొక్క క్రై, ఈ వేదన దేవునికి వ్యతిరేకమైనది కాదు, దేవుని కోసమే. దేవునికి వ్యతిరేకమైనది కాదు. ఏంటి? దేవుని కోసం. నేను ఎంతమంది ఇక్కడ దేవుని మాటలు వినడానికి కోసం వచ్చారు కదా. దేవుని కోసం మేము వచ్చాము మాస్టర్ గారు, ఈ దినాన దేవుని కోసం వచ్చాము, మా కోసం కాదు. అంటే మాకు దేవుడు అంత ఇష్టం అండి. చూసారా, ఇక్కడ దేవుని కోసం ఆయన ఏం చేసినాడు? విలవిలలాడిపోయి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని బిగ్గరిగా కేక వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుప్రభు ఎందుకు నా దేవా అని అన్నాడు? ఎందుకు తెలుసా? ఈ సిలువలో ఇన్ని గంటలు కూడా ఇందాక మనం చూస్తున్నాం. యాక్చువల్గా మీరు మీది వచనాలలో చూస్తే 45వ వచనం చదవండి. చూసారా అండి? అంటే ప్రకృతి కూడా విల్లవిస్తుంది, లేకపోతే ప్రకృతి కూడా ఏడుస్తుంది, ప్రకృతి కూడా చీకటితో నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. అన్ని మారిపోయినాయి కదా. యేసుప్రభుని సిలువ వేశారు, దొంగలు అవహేళన చేశారు. యేసుప్రభు పలికిన 3 మాటలు కూడా మనం చూసుకున్నాము. దాని తర్వాత ప్రకృతి కూడా చీకటితో నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే ఇక్కడ మీరు చూస్తే చాలా మంది సిలువ దగ్గర ఉన్నారు, కానీ మనుషులు కదా ఏం చేయగలుగుతారు? యేసుప్రభు అన్న మాటలో ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా? యేసుప్రభు ఒంటరిగా అయిపోయినాడు అక్కడ. అందుకే ఇట్ ఈస్ అ క్రై ఆఫ్ లోన్లీనెస్. ఆయనను విడిచిపెట్టినారు, అన్ని రకాలుగా విడిచిపెట్టారు. శిష్యులు విడిచిపెట్టారు, ఇంకా అనేక మంది విడిచిపెట్టారు. అఫ్కోర్స్ కొంచెం మంది అయితే సిలువ దగ్గర ఉన్నారు. బట్ చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా విడిచిపెట్టారు? యోహాను సువార్త 1:11 చదవండి. నేను పాస్టర్ గారు అన్న టైంకి నేను కరెక్ట్గా ముగిస్తాను. ఓకే, యోహాను సువార్త 1. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన అంగీకరించలేదు, నిరాకరించారు. మీరు బంధువుల దగ్గరికి వెళ్తే డోర్లు వేసేస్తే ఎట్లుంటుంది? ఈ చుట్టాలింటికి వెళ్తే ఈ వేసవి కాలంలో బాగా దాహం వేస్తుంది. ఈ చుట్టాలింటికి వెళ్తే ఈ చుట్టాలు ఏం చేశారండి? తలుపులు మూసేశారు. ఉందా అనుభవం? అప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు ఎట్లా క్షమిస్తాం పాస్టర్ గారు? ఇందాక క్షమాపణ గురించి చెప్పారు కదా. ఎవరైనా నీళ్ళు ఇస్తారు కదా, ఎవరైనా దాహం కొరకు సహాయం చేస్తారు కదా. మా సొంత వాళ్ళు ఇలా అంటే తన స్వకీయుల దగ్గరకు వచ్చారు. తన స్వకీయులైన ఇజ్రాయేల్ జనాంగము ఏం చేసింది? ఆయనని కదా తృణీకరించింది. యేసు ప్రభు ఒంటరిగా చేయబడ్డాడు. యేసు ప్రభు ఒంటరిగా ఎందుకు చేయబడ్డాడు అని అంటే నా పాపం కోసమే ఆయన ఒంటరిగా చేయబడ్డాడు. తండ్రి ఆయనను విడిచిపెట్టాడు కాబట్టి కొన్ని నిమిషాలు నా దేవా నన్ను ఎందుకు విడిచితివి, నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా నువ్వు? ఎందుకంటే నా కోసము ఆయన ఏం చేయబడ్డాడు? పాపిగా చేయబడ్డాడు.
పరిశుద్ధమైన దేవుడు పాపముతో సాంగత్యం చేయగలుగుతాడా? లేడు, చేయలేడు కదా, చేయలేడు. నేను కొన్నిసార్లు చాలా చిన్న పిల్లల్ని ఎత్తుకోవాలంటే 2-3 సార్లు చేతులు కడుక్కొని చిన్న పిల్లల్ని ఎత్తుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో, పసిపిల్లలు కాబట్టి కదా, కొన్ని వారాలు లేకపోతే 1-2 వారాలు ఉన్న బేబీస్ కాబట్టి వాళ్ళకి ఏమైనా అంటుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుందని. మరి పరిశుద్ధమైన దేవుడు కదా యేసు ప్రభువుని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన మన కొరకు శాపంగా పాపంగా మారాడు. ఒక గొప్ప విషయం ఏంటి తెలుసా? 2 సార్లు ఎందుకు అన్నాడండి అంటే దేవునికి వినిపిస్తలేదా? నా దేవా నా దేవా అని. అంటే ఇప్పుడు నన్ను గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? ఎవరు విడిచిపెట్టినా యేసు ప్రభున్న ఈ యొక్క క్రైలో, ఈ యొక్క వేదనలో ఎవరు విడిచిపెట్టినా నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు అనే విశ్వాసాన్ని యేసు ప్రభు 4వ మాటలో కనపరుస్తున్నాడు. ఎవరు విడిచిపెట్టినా నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు కదా. ఇది ఎవరన్నా తెలుసా? గొప్ప దైవజనుడైన స్పర్జన్ రాశాడు ఈ మాట కదా. నన్ను ఇంకోటి యేసు ప్రభు తన విశ్వాసంలో ఎంత లోతుకి వెళ్ళినాడంటే మీరు గ్రహించాలి. ఓకే, నువ్వు నన్ను విడిచిపెట్టినా అంటే దేవా నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. ఎంత గొప్పగా! ఇప్పుడు దేవుడు రక్షించాడు, మనల్ని కాపాడాడు, మనల్ని ప్రతిరోజు సంరక్షిస్తున్నాడు. మనం చాలాసార్లు దేవుడు విడిచిపెట్టడం లేదా? చెప్పండి. ఎంతమంది ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నారు కదండి? యేసు ప్రభుతో అందరికంటే గొప్పగా సన్నిహితమైన సంబంధం కలిగిన ఆయన ఎవరు? తండ్రి అయిన దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగింది ఎవరండి? యేసు ప్రభువే అనే ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. లూకా సువార్త 3:23 చదవండి. తండ్రి అయిన దేవుడు అన్న మాట లూకా సువార్త 3:23. లూకా సువార్త 3:23. లూకా 3:23 సిస్టర్ చదవండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. చదవండి, ఎక్కడ ఉంది సిస్టర్? 22వ వచనం. సో ఇంగ్లీష్లో తెలుగులో కన్నా మనందరికీ తెలుసు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు గురించి చెప్పిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. దేవుడి మీద గొప్ప విశ్వాసాన్ని యేసు ప్రభు కనపరిచాడు. మనకు ఉందా అండి దేవుడి మీద? ఈ కష్టమైన పరిస్థితుల్లో కూడా నా దేవుడు నన్ను చేయి విడువడు. ఒక పాట కూడా ఉంది కదా, చేయి విడువడు అనే పాట. దేవుడు నన్ను ఎవరు చేయి విడిచినా దేవుడు నన్ను చేయి విడు. అంత గొప్ప దేవుడు కదా మనకు ఉంటే మనమే చాలాసార్లు దేవునికి విధేయతను చూపించడం. మనకు అంత గొప్ప విశ్వాసం ఉందండి. ఎవరు భరించలేదు ఏంటి తెలుసా? ఒంటరితనం. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు పాపిగా అయ్యి ఏం చేశాడు? ఆ ఒంటరితనాన్ని భరించినాడు. చూడండి, ఆయన పాపిగా చేయబడ్డాడు. అందుకే ఆయన పాపిగా చేయబడ్డాడు కాబట్టి కొన్ని నిమిషాలు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఈ 33.5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా తండ్రితో గొప్ప సహవాసం కలిగి ఉన్నాడు, గొప్ప సంబంధం కలిగి ఉన్నాడు. ఎప్పుడు విడిచిపెట్టలేదు. కొద్ది నిమిషాలు విడిచిపెట్టినందుకు, పాపిగా చేయబడినందుకు కొద్ది నిమిషాలు విడిచిపెట్టినందుకు ఎల్లి ఎల్లి నమ్మాయి సబత్తిని అని బిగ్గరగా కేక వేశాడు. అంటే ఆ ఒంటరితనాన్ని భరించుకోలేకపోయినాడు. చూసారా? యేసు ప్రభు మనకి మాదిరి. మనం దేవుని ఎన్నిసార్లు విడిచిపెట్టడం కదా. నువ్వు దేవునికి 2 గంటలు ఇవ్వాలి దశమభాగం అనుకుంటే ప్రతిరోజు మనం ఇవ్వాలి. ఇస్తున్నామా? లేదు. చాలాసార్లు అనుకుంటున్నామేమో మనం ఇక్కడికి వచ్చి నేను చాలా మంచి పని చేస్తున్నాను అయ్యగారు, ఇక్కడికి వచ్చి 3-4 గంటలు కూర్చుంటున్నాను కదా, ఇప్పుడు 3 గంటల వరకు అవుతుంది కదా. కాదు, మనం ఏ గొప్ప పని చేయడం లేదు. యేసయ్య లేకపోతే, నువ్వు రక్షింపబడకపోతే ఎక్కడికి వెళ్తావు? నిత్య నరకానికి వెళ్తావు. అక్కడ ఎవ్వరు ఉండరు నీతో మాట్లాడడానికి. అది నిత్యమైన ఒంటరితనం. అదేంటండి? నిత్యమైన ఒంటరితనం. చెప్పండి, నిత్యమైన. కొంచెమంది చెప్తున్నారు కదా, నిత్యమైన ఒంటరితనం. ఒక్కసారి ఆలోచించండి. 2-3 గంటలు మాట్లాడకుండా ఉండండి. 2-3 గంటలా మాస్టర్ గారు? 1 నిమిషం 2 నిమిషాలే ఉండాలి. మేము చిన్నపిల్లలు యవనస్తులను అడగండి, సెల్ ఫోన్ వదిలిపెట్టేసి ఒక 10 నిమిషాలు ఉండరా అని అంటే చిన్నపిల్లలు నో, 5 నిమిషాలు కూడా ఉండలేరు చెప్తున్నారు.
కదండి, ఎంత వాస్తవం చూడండి. అంటే సాతానుడు చాలా బాగా మనుషులని దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్తున్నాడు. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచినావు అని అంటే, నా పాపము యేసుక్రీస్తు మీద మోపబడ్డది కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని కొన్ని నిమిషాలు మన కోసము, మన రక్షణ కోసం విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాము. తండ్రి అయిన దేవుడిని విడిచిపెట్టినాడు. చూసారండి, దేవుడు కదా, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని శిలువలో విడిచిపెట్టినాడు నీ కోసము, నా కోసం. కానీ మీరు రక్షింపబడితే దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టడండి. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టాడు. దేవుడు అన్నాడు కదా పాత నిబంధనలో ఒక వచనము, నా అరిచేతుల్లో నేనేం చేస్తున్నాను, చెక్కుకున్నాను. మిమ్ము ముట్టివారు నా కనుగుట్టుని ముట్టివారు. ఎంత దేవుని ప్రేమ ఎంత గొప్పది కదండి, ఆయన కాపుదల ఎంత గొప్పది. ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నారా, కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారా? దేవుడు మీకు చాలా దగ్గరగా ఉన్నాడండి మనుషుల కంటే. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకే యేసు ప్రభుకి వీళ్ళందరి సహాయం కంటే తండ్రి సహాయము, తండ్రితో ఉన్న సంబంధం ఇంపార్టెంట్. కాబట్టి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టినాడు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదే మత్తయి ఎవరైతే రాశారో కదా ఈ 4వ మాట కదా, సో దేవుని నుంచి ఎడబాపు గురించి రాశాడు కదా, ఇదే మత్తయి ఏం రాశాడు తెలుసా? మత్తయి సువార్త 28:20 ముగించేస్తున్నాను. మత్తయి సువార్త 28:20 వచనం. మత్తయి సువార్త 28:20. ఇదిగో యుగ సమాప్తి వరకు, అది కావాలి నాకు, చదవండి. ఇదిగో నేను మీకు యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాడు అని చెప్తున్నాడు. చూసారండి, ఎప్పుడు మీతో సదాకాలము దేవుడు ఉంటాడు. ఆయనతో మీరు సంబంధం కలిగి ఉంటే. ఇంత గొప్ప దేవునితో మనకు సంబంధం అవసరం లేదా? 7 మాటలు విని రక్షింపకుండా కదా మనం అలానే తిరిగి వెళ్ళిపోతే ఎంత ఇదిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. నా దేవా తండ్రితో గొప్ప సన్నిహితమైన సంబంధం యేసు ప్రభు కలిగి ఉన్నాడు. మనం కలిగి ఉందామా? మన జీవితంలో ఒకటే ఒక మాట చెప్తాను, అన్ని సమస్యలకు కారణం ఏంటి తెలుసా? మన దేవునితో అన్యోన్యమైన సహవాసం చేయడం లేదు. బహుశా ఆ స్థలం, ఆ ప్లేస్లో మొట్టమొదటిగా దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి అని అన్నాడు దేవుడు. మనం ఏవో వెతుకుతున్నామేమో. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ఆ ఒంటరితనం, తండ్రి నుంచి ఆ ఎడబాపు భరించలేకుండా అన్న మాట కదా ఎంత గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మనం యేసు ప్రభుతో నిత్యము సంబంధం కలిగి ఉంది. నాకు అన్ని పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు, నాకు అన్ని పరిస్థితుల్లో నాకు దేవుడు ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా ఉంటానని చెప్పిన దేవుడు. ఇంత గొప్ప ప్రేమించే దేవునితో మనం సంబంధం కలిగి ఉండకపోతే ఎంత బాధ ఉంటుంది కదా, ఎంత ఇదిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. సో కాబట్టి మనం ఎప్పుడు ఒంటరిగా ఉన్నా మనకు దేవుడుగా ఉంటాడు. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చేయి విడిచాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోకపున్న మా తండ్రి, 3 మాటలు ధ్యానించుకొని 4వ మాట కూడా దేవా మేము ధ్యానించుకున్నాం. నువ్వు శిలువలో పలికిన అమూల్యమైన ఈ 7 మాటలు ప్రభా ఎంతో విలువైనవి. ఈ మాటలన్నిటినీ మా హృదయ పలకలలో రాసుకొని ముద్రించుకొని ప్రభా నిజమైన మారు మనసుతో ఎవరైతే రక్షింపబడలేదో నాయన మీకు తెలుసు, మీరు కార్యాన్ని చేస్తూ ప్రభా సంఘాన్ని వృద్ధి చేస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.